హిందువుకైనా అదే శిక్ష పడుతుంది, ముస్లింకైనా అదే శిక్ష పడుతుంది, క్రైస్తవునికైనా అదే శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే. ఒక ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకొని ఆ విత్డ్రా ఫామ్లు పట్టుకొని ఎగురుకుంటూ పోతాడు. ఏందయ్యా అని అడిగిందట. అడిగితే ఎన్డీఏ కూటమి గెలిచేసింది, బట్ ఇట్ లుక్స్ లైక్ డిఫీట్. కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది, బట్ ఇట్ లుక్స్ లైక్ విక్టరీ. అంటే దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది ఒకటి వైరల్ అయిపోతుంది. ఫోటో దిగినారు అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రిజల్ట్స్ ని. జగిత్యాల్లో పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన జాయినింగ్స్ ఆయన కొమ్మ ముంచినాయి అనుకుంటున్నాను. లేదండి మీరు చాలా తప్పు చేస్తున్నారండి, మీరు రోడ్డు ఇస్తానే చేయట్లేదండి, మీరు చేయాలండి అంటామా? ఓట్లేసి గెలిచినావు, చేస్తావా చేయవా అని అడుగుతామా? నువ్వెందుకు అవుతున్నావు, దేశ ప్రజలు కూడా అందుకని అవుతున్నారు. నేను వినీత్ వెరీ సీరియస్లీ టాకింగ్ అబౌట్. థ్యాంక్ యూ సార్. నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్ అండ్ రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. లోక్సభ ఎన్నికల యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ ఏది కూడా కరెక్ట్గా రానట్టు మనం కనిపించింది. నేషనల్ వైడ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వైడ్ కావచ్చు. సో దాని గురించి మనతో మాట్లాడడానికి మదన్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి కొంచెం చర్చించి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఓకే. సో మన నేషనల్ పాలిటిక్స్ గురించి ఫస్ట్ మాట్లాడితే, బీజేపీకి ఊహించని విధంగా అంటే ఎన్డీఏ కూటమి ద్వారా 400+ వస్తాయి అనుకున్నారు. బీజేపీ సింగిల్గా సరే పోయినసారి 303 వచ్చినాయి, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తాయన్న విధంగా ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ అయిపోయింది. సో దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక సామెత ఉంది, నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఆర్ గెటింగ్? ఓకే. నిజం బయటకు వచ్చి చెప్పులు వేసుకునే లోపల, ఇంటి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తారు. ఓకే. ఈ రెండు అంశాలను, తప్పుడు అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దుష్ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. దీనికి అదే మాట్లాడుకోవాలి. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ కాకుండా మిగతా ద్వితీయ శ్రేణి వాళ్ళెవరు ఈ విషయాన్ని బలంగా తిప్పికొట్టడంలో కొంత ఫెయిల్ అయినరేమో అని ఒక పార్టీ నాయకుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదు. ఈ విషయాన్ని మేము బలంగా ప్రజల్లో తిప్పికొట్టలేకపోయినాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంటేనే ఓబీసీ సమాజ్ అక్కడ ఎక్కువ. బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలను బీమారు అంటారు. మొదటి పంచవర్ష ప్రణాళికల్లా బీహార్, మధ్యప్రదేశ్, ఆర్ రాజస్థాన్, యు ఉత్తరప్రదేశ్, బీమారు మనకు బీమార్ అంటాం. అంటే ఈ రాష్ట్రాలు బాగా వెనుకబడ్డాయి. ఈ రాష్ట్రాలలో ఓబీసీలు, దళిత్ సంఘటన ఎక్కువ అక్కడ. వీళ్ళు ఏమైందంటే నిజంగానే భారత రాజ్యాంగాన్ని మారుస్తారైంది, రిజర్వేషన్లు పోతాయో పోదు. నేను మొన్న లాస్ట్ హిమాచల్ ప్రదేశ్ టూర్ పోయినప్పుడు నేను దిగింది ఢిల్లీలో. నాకు ఉత్తరప్రదేశ్ డ్రైవర్ వచ్చింది, సబ్ ఆరక్షణ జాతీయ అని అడిగి, ఆరక్షణ అంటే రిజర్వేషన్ పోతాయి అని అడిగి. ఈ ఒక్క డ్రైవర్ కాబట్టి నేను చెప్పగలిగిన. ఎంతమందికి చెప్పగలుగుతాం? ఆరక్షణ జాతీయ అంటే రాజ్యాంగం మార్చడం, రిజర్వేషన్ తీసేస్తారు. ఈ విషయాలను మేము సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఫెయిల్ అయిన ఏకైక అంశం కారణంగా, మిగతా ఏం అంశం లేదు, జస్ట్ 2 అంశాలు మాత్రమే ఇలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అనుకున్న సంఖ్యను తగ్గడానికి మాకు ఇది ఒక ప్రధానమైన కారణం. ప్రధాన కాదు, ఏకైక కారణం. రైట్. అంటే కొంచెం ఒక పార్టీ వైడ్ కాకుండా మీరు ఒక బీజేపీ పార్టీని పక్కకు పెట్టి, మీకున్నటువంటి పోస్టులు అన్ని పక్కకు పెట్టి ఒకసారి న్యాచురల్గా మాట్లాడుకుందాం. అంటే ఒక రిజల్ట్స్ యొక్క విషయాల గురించి అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ 400 సీట్లు ఇస్ బార్ 400 పార్ అని నినాదం తీసుకోవడం వెనుక కొంత వ్యూహాత్మకంగా మంచి జరిగింది, కొంత చెడు కూడా జరిగిండొచ్చు. ఎందుకు అడుగుతున్నా వీళ్ళు 400 అంటే 400 వస్తే వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఏమైనా మారుస్తారా అని ఒక కామన్ మ్యాన్ థింకింగ్ కోలోకి పోయిండేమో అనేది నా యొక్క వ్యక్తిగతమైన. ఇది నేను ఒక భారతీయ జనతా పార్టీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ కాకుండా ఒక న్యాయవాదిగా 400 పార్ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? 300 పార్ సరిపోతాయి కదా, 300 సరిపోతాయి కదా, మళ్ళీ 400 ఎందుకు అడుగుతున్నారు? దీన్ని ఇప్పుడు ఒక సగం 70 కానీ 80 వస్తే రాజ్యాంగం మార్చే హక్కులు కూడా ఉంటుంది. సగం గ్లాసులో నీళ్లు పెడితే వినీత్ గారు దీని గురించి స్టేట్మెంట్ ఏమంటే, మీరేమన్నారు? సగం నీళ్లు ఉన్నాయి అన్నారు, నేనేమన్నా సగం ఖాళీ ఉంది అని. యద్భావం తద్భవతి. చూసే వాళ్ళ విధానం మీద ఆధారపడుతుంది. మీకు సగం నీళ్లు కనిపించింది పాజిటివ్గా, నాకు సగం ఖాళీ కనిపించింది నెగటివ్గా. ఇస్ బార్ 400 పార్ అనేది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఏం తీసుకున్నారంటే, ఈసారి పాకిస్తాన్ను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కలపడానికి కావచ్చు,
లేకపోతే పాపులేషన్ కంట్రోల్ బిల్ తేవడానికి కావచ్చు, లేకపోతే ఈ దేశానికి అత్యవసరమైనటువంటి కామన్ సివిల్ కోడ్ను తీసుకురావడానికి కావచ్చు అని పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు. నెగిటివ్గా ఆలోచించడం రాజ్యాంగాన్ని మారుస్తారేమో, మొత్తం అసలు భారత రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారేమో. ఎట్లయితే ఐపీసీ, ఇండియన్ పినల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 పోయి జూలై 1 నుంచి కొత్త చట్టాలు వస్తున్నాయి. అట్లా కొత్త రాజ్యాంగం తీసుకొస్తారా ఏంది అనేది నెగటివ్ థింకింగ్ చాలా మందికి పోయింది. ఇప్పుడు ఓటు వేసేటప్పుడు నువ్వు ఏ అభిప్రాయంతో ఓటు వేస్తున్నావు అనేది ఏముండదు వినీత్. ఎక్ దిన్ కా సుల్తాన్ అంటారు ఓటర్. అందుకే ఆయన ఓటు వేసేటప్పుడు రకరకాల ఈక్వేషన్తో ఓటు వేస్తాడు. నేనేమనుకుంటున్నా అంటే ఇది ప్రజల తప్పు కాదు, తీసుకున్న నినాదం వెనన్ని అర్థం చేయించడంలో, ఎందుకు మాకు 400 కావాలి అనేది అర్థం చేయించడంలో మేము కొంత విఫలమైనందువల్లనే పోయింది. ఓకే, అంటే ఎక్కువ రిజల్ట్స్ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు అంటే ఇంతకుముందు బీజేపీకి అనుకున్నంత మెజారిటీ ఉంది కాబట్టి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఏదైనా బిల్ పాస్ చేసినా కానీ ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు మనం, ఒకవేళ అన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుని చేయగలుగుతారా? ఎందుకంటే మార్జిన్ లేదు. ఒకవైపు మళ్ళీ కూటమి స్టేట్ పార్టీస్ యొక్క సపోర్ట్ కావాలి. ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలన్నా అందరి సపోర్ట్, అందరిని చర్చించి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, మైనారిటీ రిజర్వేషన్ తీసేస్తామన్నారు, అవన్నీ మళ్ళీ ఇప్పుడు సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది? 99 నుంచి 2004 వాజ్పేయి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే, అప్పుడు మేము లలిత, సమత, మమత, జయలలిత, సమతా పార్టీ అంటే జార్జ్ ఫెర్నాండెస్, మమత, అప్పుడు మమతా బెనర్జీ ఎన్డీఏ, తర్వాత నితీష్, బాబు, రామకృష్ణ హెగ్డే, వీళ్ళందరూ అందరూ సమత, లలిత, మమత, బాబు, హెగ్డే ఇంతమంది ఒప్పియాలి ఏదైనా వేయాలంటే. భారతదేశ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం పోఖ్రాన్ అణుపరీక్షలు కాదా? చేసినావా లేదా? 99లా పోఖ్రాన్ అమెరికా కన్ను కప్పి, సాటిలైట్ల కన్ను కప్పి అమెరికాను సవాల్ చేసుకుంటూ పోఖ్రాన్ అణుపరీక్షలు చేసింది సంకీర్ణ ప్రభుత్వం కాదా? అవునా కాదు? అంటే నేను అదే చెప్తాను, నాయకత్వం కరెక్ట్ ఉండి అదే నేను చెప్తాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ వే ఆఫ్ అప్రోచ్. ఓకే, నేను నిన్ను ఒప్పించడంలో చేస్తావా కాదా అని అంటే నువ్వు ఎందుకు ఇస్తావు వినీత్? నాకు ఇది ఇస్తావా లేదా అంటే, నేను నీ దగ్గర నుంచి ఒకటి తీసుకునేటప్పుడు నా యొక్క అవసరం ఏంది, నువ్వే ఎందుకు ఇవ్వాలి అనేది నేను నిన్ను సక్సెస్ఫుల్గా నేను నిన్ను కమ్యూనికేట్ చేయగలిగితే ఇస్తావు. బెదిరిస్తే ఎందుకు ఇస్తావు? ఇప్పుడు కూడా భారతదేశానికి కామన్ సివిల్ కోడ్ ఉన్న మిత్రపక్షాలందరినీ కూర్చోబెడతాం. ఎందుకు కామన్ సివిల్ కోడ్ కావాలి? క్రిమినల్ చట్టాలు అందరికి ఒకటే. అంటే ఈ క్వశ్చన్ ఒక సెకండ్ దయచేసి, ఇది మంచి ప్రశ్న కూడా చెప్తాను. క్రిమినల్ చట్టాలు అందరికి ఒకటే వినీత్. ఒక నేరం చేస్తే హిందువుకైనా అదే శిక్ష పడుతుంది, ముస్లింకైనా అదే శిక్ష పడుతుంది, క్రైస్తవునికైనా అదే శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే. ఇవి క్రిమినల్ చట్టాలు. మర్డర్ చేయడం, మానభంగం చేయడం, గంజాయి అమ్మడం, ఇవి క్రిమినల్ చట్టాలు. యాక్సిడెంట్ చేయడం. సివిల్ చట్టాలు ఏంది? కుటుంబము, ఆస్తి, వారసత్వము, పెండ్లి, పిల్లలు. అవునా? నేనేమంటున్నా అంటే, రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్కు అందరికీ ఒక చట్టం వర్తించినప్పుడు కుటుంబం గురించి ఒక చట్టం ఎందుకు వర్తించొద్దు? వారసత్వం, నీ తండ్రికి నువ్వు 3 కొడుకులు అయితే 3 పాలు చేయాలి అనే చట్టం, ఇది అందరికి ఒకటే ఉంటైపోతుంది కదా. దీన్ని సక్సెస్ఫుల్గా అర్థం చేయించగలిగితే, కూటమిలోని పక్షాలకు సక్సెస్ఫుల్గా అర్థం చేయించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చెడు నిర్ణయాలు, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందని అనుకుంటున్నాయి. ఓకే, అంటే ఇది క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, సోషల్ మీడియా చాలా కొంచెం నడుస్తుంది. అరే మోదీ చాలా పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నారు అని ప్రకటించిన ఎన్నికలకు ముందు, రిజల్ట్ ఏమో అనుకున్న విధంగా రాలేదు. అంటే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి మరి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? మీకు ఇండియా కూటమి మొత్తం కలిపి ఎన్ని అనుకుంటున్నారు? 230. ఒక బీజేపీ 240, నీకు మొత్తం యూపీఐ ఇండియా కూటమి కదా మాకు ఎక్కువ వస్తున్నాయి కదా, మాకు తక్కువ ఎన్ని బ్రాస్ 30 సీట్లు. నేను ఏమంటున్నా అంటే, ఈ 30 సీట్లలో మీరు ఎవరైతే ఎన్డీఏ కూటమికి అడ్డుపడతారనుకుంటున్నారో వీళ్ళందరూ పక్క జరిగినా కానీ భారతీయ జనతా పార్టీకి భావ సారూప్యత గల పార్టీలు. భావ సారూప్యత అంటే నేను నువ్వు ఒకటే రకంగా ఆలోచిస్తావు, కాన్సెన్సస్ ఐటమ్ అంటారు దాన్ని, థింకింగ్ ఆఫ్ మైండ్స్, మీటింగ్ ఆఫ్ ద మైండ్స్. ఒకే రకంగా ఆలోచించే భావ సారూప్యత గల పార్టీలు చాలా ఉన్నాయి నీకు. లడాఖ్లో గెలిచిన వ్యక్తి ఆయన 370 ఆర్టికల్ను తీసేసి దాన్ని సమర్థిస్తూ నేను ఎన్నికల్లో దిగుతున్నా అని చెప్పాడు, గెలిచిండు. ఓకే, సో ఇంకొకటి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎన్డీఏ కూటమి గెలిచేసింది బట్ ఇట్ లుక్స్ లైక్ డిఫీట్. కాంగ్రెస్ కూటమి ఓడిపోయింది బట్ ఇట్ లుక్స్ లైక్ విక్టరీ. అంటే దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది ఒకటి వైరల్ అయిపోతుంది.
అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఇట్లా పెట్టి ఫోటో దిగినారు, అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రిజల్ట్స్ ని. ఒక జోకే పన్న, ఒకసారి నేను ఈ సోషల్ మీడియా లేనప్పుడు పేపర్లో చూసిన, ఒక ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకొని ఆ విత్డ్రా ఫామ్ పట్టుకొని ఎగురుకుంటూ పోతున్నాడు. ఏందయ్యా అని అడిగిందట. అడిగితే నేను నామినేషన్ వేసేట్టున్నాడు, నాకు ర్యాలీ చేయడం వీలు కాలేదు కాబట్టి విత్డ్రా ర్యాలీ పెట్టుకొని పోతున్నాను. ఆనందం ప్రకటించుకోవడానికి 99 సీట్లు వచ్చినోడు ఆనందం ప్రకటించుకుంటే 230 సీట్లు వచ్చినోడు ఎందుకు ప్రకటించుకోవద్దు? నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ ఇంక్రీజ్డ్ దేర్ స్ట్రెంగ్త్ బట్ ఫ్రమ్ 50 to 99 ఇది ఈ విజయం 50 నుంచి 99కి వచ్చినోడే వాడితే మేము 230 సీట్లు అండి, 240 మేము 240 సీట్లు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దు? జస్ట్ ఒక 30 సీట్లు మా సొంత మెజార్టీకి దక్కున్నాయి. భావ సారూప్యత కలిగిన పార్టీలతో మేము 280 వరకు అవుతాం డెఫినెట్లీ. ఓకే, సో ఇంకోటి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే అసలు అనుకునే రిజల్ట్స్, ఒక పెద్ద పెద్ద సర్వేలు కూడా మళ్ళీ జగనే వస్తుండన్న అని కూడా చెప్పినారు సర్వేస్ కూడా. చూసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకటి ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు మంచి స్వేచ్ఛ ఇచ్చింది మీరు. ఇంతకుముందు ప్రశ్నల్లో నేను భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మైండ్ లో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. నేను ఎంత సొంతంగా మాట్లాడినా కొన్ని బంధనాలు బంధుత్వాలు అటు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడి స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనకు వచ్చేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కొత్తగా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సామాన్యుల యొక్క భూములు జాగలు ప్రభుత్వం గుంజుకుంటుంది అని అక్కడ కొంత ప్రచారం జరిగింది. ఓకే, వాస్తవానికి జగన్ సంక్షేమ పథకాలు మంచిగా లేవనో, లేకపోతే జగన్ వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పెన్షన్ పోయేటువంటి వ్యవస్థ మంచిగా లేదనో, లేకపోతే గ్రామ సచివాలయాలు మంచిగా లేవనో ఓట్లు వేసిందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్, మీడియా పరంగా నేను చెప్పడానికి కదా, కానీ జనాలు రోడ్లను చూసి లైట్లను చూసి ఇవి చూసి ఓట్లు వేసే స్థాయికి ఇంకా వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రోడ్స్ ఆర్ టూ బ్యాడ్, టూ వరస్ట్ దెన్ ఆల్ ఓవర్ ఇండియాలో రోడ్లు వరస్ట్. కానీ రోడ్లను చూసి ఓట్లు వేస్తారనో ఇది చూసి ఓట్లు వేస్తారనో కాదు. నాకేంటి ఇవాళ ఓటర్ ఏమున్నా అంటే డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్, ఇది మన దగ్గర వచ్చినటువంటి ఒక డెమోక్రసీకి ఇది ఒక సరే. ఇది మరి మీరు భారతీయ జనతా పార్టీ చేస్తలేదంటే నా దగ్గర సమాధానం లేదు. డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్, ప్రత్యక్షంగా బెనిఫిషరీకి జేబులోకి డబ్బులు పోవడం. ఈ స్కీమ్స్ డామినేషన్ ఉన్నంత కాలం ఈ రోడ్లు, మౌలిక వసతులు, ఇండస్ట్రియలైజేషన్, జాబ్ క్రియేటివిటీ, తర్వాత ఇవన్నిటిని జనాలు చూస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఇవన్నిట్లలో జగన్ సక్సెస్ అయింది. డైరెక్ట్ బెనిఫిషరీ వాళ్ళ మినిస్టర్లు అందరూ రౌడీలు అది చెప్తాను. ఇవన్నిటికన్నా కూడా రౌడీలో ఆనం రామసుబ్బారెడ్డి ఒక ఆయన ఉంటుంది, మీరు ఒకసారి తెలుగుదేశంలో కూర్చోండి. ఎంత గలీజ్ మాట అన్నా అంటే, ఒక లేడీని పట్టుకొని, నేను పేరు చెప్పడం బాగుంటుంది, ఒక లేడీ పొలిటీషియన్కి పెట్టి మీకు ఇన్నర్ వేర్ పంపుతానన్నాడు. ఎంత బిట్టర్ అనిపిస్తుంది తెలుగుదేశం నాయకులు. నేను అనేది ఆంధ్రప్రదేశ్లో మాటలు అక్కడ తుటాలాగా వెళ్ళినాయి. నువ్వు దమ్ముంటే చూసుకుంటావా, అంతెందుకండి రేవంత్ రెడ్డి మొన్న అనలేదా, నువ్వు మొగవను అయితే ఒక్క సీట్ గెలుచుదా, మరి ఇది కాదా? అందుకోసమే ఒక సామెత ఉన్నది, గెలుపుకు 10 మంది తండ్రులట కానీ ఓటమి అనాథ. గెలిస్తే ఇవాళ గెలిచిన వాళ్ళ సంబరాలు చూడండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. నేను అనేది దేశవ్యాప్తంగా గెలిచిన ఏ ఎంపీ దగ్గరనో ఎమ్మెల్యే దగ్గరనో ఎంతమంది ఉంటారు అన్నా. నేను మస్తు పని చేసిన, అసలు నా భూతాలు చూడాలి, నా ఎట్లా పట్టి గెలిచినాడు, ఓడిపోయిన దగ్గర పోతారా? అందుకే గెలుపుకు 10 మంది తండ్రులు, ఓటమి అనాథ అని ఒక సామెత. నేను ప్రతిసారి సామెతలు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు రాబోయే కాలంలో జర్నలిజంలో మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇట్లాంటి సామెతలు తెలియాలంటున్నా. నేనేమంటున్నా, ఈ ఓటమికి మంత్రుల పరుష పదజాలాలు అక్కడి నుంచి వెళ్ళినాయి, ఇక్కడి నుంచి వెళ్ళినాయి. తెలుగుదేశంలో కొంతమంది ఇంత ఘోరంగా మాట్లాడినంటే మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి, చాలా వరస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. అసలు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా చేశారు. ఇవన్నీ ఓటర్లు చూడలే. ఓటు ముఖ్యంగా జగన్ ఓడిపోతే పోతుండొచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగిన దుష్ప్రచారం ప్రధానమైన కారణం. నువ్వు కావాలంటే ఇంకో 15 రోజుల తర్వాత ఆంధ్రాలో నీకు ఎవరైనా ఒక 50 మంది 60 మంది ఫ్రెండ్స్ ఉంటే ఇటు వేయకపోవడానికి అటు వేసడానికి కారణం అడు చెప్తాను. సో ఇంకొకటి అంటే అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోవడానికి కారణాలు కూడా, అంటే మీ వరకు ఏమైనా సమాచారం ఏమైనా వచ్చిందా, అంటే ఓడిపోయిన కారణాలు ఏంటి అనేది? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దట్.
బట్ అయోధ్య కమ్స్ అండర్ ఫైజాబాద్ పార్లమెంట్. అయోధ్య అనేది చిన్న పట్టణం. ఓకే. అయోధ్య అనేది చిన్న పట్టణం కమ్స్ అండర్ ఫైజాబాద్ జిల్లా. ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య అనేది ఒక అసెంబ్లీ. మళ్ళీ ఎక్కడ సేమ్ మనలాగా 7 అసెంబ్లీ వస్తాయి. నేను మీకు అదే చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్లో ఓబీసీ ప్రాబల్యం ఎక్కువ. అది అయోధ్య కావచ్చు, వారణాసి కావచ్చు, మీరట్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ముజఫర్ నగర్ కావచ్చు, ఏ స్థానమైనా, అయోధ్య, లక్నో కావచ్చు, ఏ స్థానమైనా ఓబీసీల ప్రాబల్యం ఎక్కువ. ఓకే. ఓబీసీల ప్రాబల్యం ఎక్కువ, యాదవ డామినేషన్ ఎక్కువ ఉన్న చోట భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఆ ఓబీసీలలో కూడా అక్కడ కుర్మీస్ ఉంటారు, యాదవాస్ ఉంటారు. మన దగ్గర ఉన్నట్టు మున్నూరు కాపున అక్కడ కులాయత్ అనే కులం ఉన్నది అక్కడ. ఇవన్నీ కులాలు ఉంటాయి. అయితే యాదవ డామినేషన్ అక్కడ. ఓకే. యాదవ డామినేషన్. ఆ యాదవ డామినేషన్ ఉన్న స్థానాలన్నీ కూడా యాదవ ఓట్లు ఏకీకృతమైనాయి అక్కడ. యాదవుని అంతకుముందు ఏంటంటే యాదవ ఓట్స్ స్ప్లిట్ అయింది. ఓకే. జనరల్గా నీకు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసుకున్నా మినిమం 25 to 30% ఓట్స్ ఉంటాయి యాదవ. అందుకే నీకు అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, రబ్రీ యాదవ్, లవ్లీ యాదవ్, అందరు యాదవ్లు చూడండి. ఈ యాదవ్ డామినేషన్ ఎక్కువ ఉన్న స్థానంలో ఆ ఫైజాబాద్లో కూడా 35% యాదవ్ అన్నట్టు అక్కడ. ఓకే. ఆ స్థానంలో పర్టికులర్ ఫైజాబాద్ పార్లమెంట్లో 30% యాదవ. ఓకే. ఈ యాదవ అంతా 35 మంది ఒకసారి వేసినంటే ఇంకా 15 ఓట్లు తీసుకోరా, అంతే కదా నీకు. సో ఇంకొకటి సోషల్ మీడియా నడుస్తుంది ఏంటంటే చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కూటమికి, ఇండియా కూటమి 230 వచ్చినాయి. ఒక చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు పోయి ఇండియా కూటమిలో కలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎట్లా చూడొచ్చు? నవ్వుతున్నావు, నువ్వెందుకు నవ్వుతున్నావు? దేశ ప్రజలు కూడా అందుకే నవ్వుతున్నారు. నేను వినీత్ వెరీ సీరియస్లీ టాకింగ్ అబౌట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఒక మీడియా వ్యక్తిగా నువ్వెట్లా నవ్వుతున్నావో, ఒక న్యాయవాదిగా నేనెట్లా నవ్వుతున్నావు? ఇట్ ఇస్ టూ డేంజరస్. రాజకీయాల్లో విలువలు, కూటమి గురించి మాట్లాడినాం. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కన్నా ముందు ప్రీ పోల్ కూటమే, అది పోస్ట్ పోల్ కూటమి. కూటమి 2 రకాలు ఉంటాయి నేను చెప్తాను. ఒకటి ప్రీ పోల్ కూటమి, అంటే ఎన్నికల కన్నా ముందే ఇగో మేమంతా కూటమిగా ఏర్పడుతున్నాం అని చెప్పేది ప్రీ పోల్. కలిసి పోటీ చేస్తారు. కొన్ని పోస్ట్ పోల్ కూటమిలు ఉంటాయి, ఎన్నికలు అయిపోతాయి, ఈ సీట్లు ఆ సీట్లు, అప్పుడు పోస్ట్ పోల్ కూటమి ఉంటుంది. కొంతమంది ఏ కూటమిలో కలవక పోటీ చేస్తారు. మొన్న బీఆర్ఎస్, ఇక వాటి గురించి మాట్లాడుకునే అవకాశం రాలేదు కాబట్టి నేను మాట్లాడదు. కూటమికి ఒక్క బీఆర్ఎస్ ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 10 సీట్లు వచ్చినాయి అనుకుందాం, వాడు ఎక్కడో పోయి కలిస్తే అది పోస్ట్ పోల్ కూటమి. ప్రీ పోల్, పోస్ట్ పోల్. నితీష్ కుమార్తో మాది ప్రీ పోలా, పోస్ట్ పోలా? ప్రీ పోల్. చంద్రబాబు నాయుడుతో ప్రీ పోల్, పవన్ కళ్యాణ్తో ప్రీ పోల్. కాబట్టి మా ప్రీ పోల్ కూటమిలో ఉన్న వాటిని అటు పోతారు అనేటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటున్నాయి. మాతోనే ఉన్నటువంటి వ్యక్తి, ఎన్డీఏ బ్యానర్ మీద గెలిచిన వ్యక్తి, మోడీ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు, మోడీతో వేదిక పంచుకున్నాడు చంద్రబాబు నాయుడు, మోడీతో నితీష్ కుమార్ వేదిక పంచుకున్నాడు. మా కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మా మేనిఫెస్టో వాజ్ యాక్సెప్టెడ్ బై దట్ పార్టీస్. జేడీయూ యాక్సెప్టెడ్ ద ఎన్డీఏ మేనిఫెస్టో. అంటే మన అందరికంటే ఎక్కువ టెన్షన్ అయితే పనిచేసిన కార్యకర్తలు. అరే రేపు మరి అటు పోతే మోదీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆ సమస్య ఉత్పన్నం కాదు. భారతదేశ ప్రజలు ఇంకా 5 సంవత్సరాలు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంకో 5 సంవత్సరాలు భారతదేశాన్ని సేఫ్టీ విషయంలో, భద్రత విషయంలో గుండెల మీద చేసుకుని ఉండొచ్చు. ఇంకో 5 సంవత్సరాలు మోడీ ప్రధానమంత్రి ఉంటారు. నేను మీకు డౌట్ ఏం లేదు. రైట్. సో మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే, మీరు బీజేపీ పార్టీ అని కొంచెం మర్చిపోండి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బీజేపీ పార్టీ ఫర్ సమ్ టైమ్. కొంచెం సేపు తెలంగాణ వాదిగా ఆలోచిస్తే కేసీఆర్కి 2014 సీట్లు వచ్చినాయి, 10 కంటే ఎక్కువనే. 2019లో 9 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 0కి పరిమితమైండు. అంటే కాలం కలిసి రాలే కేసీఆర్కి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కావాల్సిన మెజారిటీ రానప్పుడు ఇవాళ కీ రోల్ చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ గారు కీ రోల్గా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ కాలం కలిసి వచ్చింది. కేసీఆర్ ఒకప్పుడు అన్నాడు 16 సీట్లు ఇవ్వండి, ఢిల్లీలో చక్రం నింపుతా అంటే మా అందరం నవ్వుకున్నాం. 6 మంది ఏం చేస్తారు ఢిల్లీలో, ఒక బెంచ్కి సరిపోతారు పార్లమెంట్లో అన్నారు. ఇప్పుడు ఆ కాలం, అంటే కేసీఆర్ గెలిచినప్పుడు మోదీ అంటే బీజేపీ పరిస్థితి ఇట్లా అయి ఉంటేనా నిజంగా ఢిల్లీలో చక్రం తిప్పారు పరిస్థితి వచ్చే విధంగా ఉంటుంది అని ఇప్పుడు అటువంటి చర్చలు నడుస్తున్నాయి. దాని మీద ఏమంటారు? తెలంగాణ వాదిగా అన్నారు. మీకు నా ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, నేను తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన ఏకైక న్యాయవాదిని జగిత్యాలని చెప్పిన. మీకు గత ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, నేను మా మండల్ జేఏసీ ప్రెసిడెంట్ ఉండేటి. 18 సార్లు అరెస్ట్ అయినా నేను. సో తెలంగాణ వాదిగా మాట్లాడడానికి నాకున్న మించిన అర్హత ఇంకెవరికి లేదని నేను ఒక అభిప్రాయం. అది కేసీఆర్కి ఎంత ఉందో నాకు అంత. అంటే ఆయన స్థాయిలో ఆయన ఉద్యమం చేసి, నా స్థాయిలో నేను ఉద్యమం చేసి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్లో ఆడాడు,
నువ్వు పోయి జగిత్యాల వయసు కోర్టులో ఆడినావు, నువ్వు గెలిపిస్తావు, నువ్వు చెప్పుకోవా గ్రేట్. అట్లా తెలంగాణ వాదనలు నేను కేసీఆర్కు 0 సీట్స్ రావడం కాలం కలిసి రాకపోవడం కాదు, స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం ఎక్కడ అంటే, ఎప్పుడైతే నేను మీకు ముందే చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితి అని చేసుకున్నారో తెలంగాణతో పేగుబంధం పోయింది. మీకు చాలా ఏమంటారు పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి పేరు ద్వారా. మీరు ఒక శ్రీను అనేటువంటి పేరును బబ్బులో గిబ్బులో అని చూడండి, శ్రీను అంటే ఎట్లా అనిపిస్తుంది, బబ్బులు అంటే ఎట్లా అనిపిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక పేగుబంధం, కేసీఆర్కు ఒక పేగుబంధం పోయింది. నేను ఈ మాట స్టార్టింగ్లో చెప్తే చాలా మంది నవీన్ పేరుతోనే ఉంటుంది, ఆ పేర్లోనే ఉంటుంది. ఎందుకంటే పేర్లో 100% పేర్లో ఉంటుంది. ఓకే, ఇది పోయింది ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైతే కసితో వాళ్ళు కొట్లాడినో ఆ కసి పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టినరా? లేదు, చూపెట్టండి. స్వయంగా వాళ్ళ ప్రజాప్రతినిధులు, ఎవరి పేరు చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ నేమ్స్, వాళ్ళ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే పగలు రాత్రి కష్టపడ్డారో, కార్యకర్తలను ఉరికించిండ్రు, కార్యకర్తలకు వెహికల్స్ పెట్టిండ్రు, కార్యకర్తల కార్యాలయాలు పెట్టిండ్రు, భోజనాలు పెట్టిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో చేసిండ్రా? అంటే నామకే వస్తే పోటీ చేసింది. నేను చాలా సీరియస్ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక 2-3 స్థానాలు తప్ప మిగతా అన్ని చోట్ల నామకే వస్తే పోటీ చేసింది, ఏదో చేయాలి కాబట్టి చేసింది. అంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి డైవర్ట్ అయిపోయి బీజేపీకి అయితే నష్టం. మీకు ఇది ఇక్కడ చెప్తా, చాలా మందికి నేను ఇంకోటి, చాలా మంది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి డైవర్ట్ అవుతాయి అంటారు కదా. నేను ఒక 100 బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్తా, 2023 ఎన్నికల్లో ఉన్న పేర్లు చెప్తా, ఇప్పుడు ఎక్కడ ఉన్నా చెప్పండి. మేము ఇంక్లూడింగ్ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ తో సహా నేను ఎన్ని పేర్లు చెప్పండి అన్ని పేర్లు చెప్తా సార్. మీరు జగిత్యాల కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అక్కడ దావానిపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దరూర్ వరకు, ఇటు జాబితాపూర్ దగ్గర నుంచి తీసుకుంటే ఇటు తాటిపల్లి వరకు ఎంతమంది సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎక్కడ పార్టీలు మారలు కావచ్చు, ఎక్కడున్నారు పార్టీలు మారి ఎక్కడికి పోయారు? కొంతమంది కాంగ్రెస్ కి వేలు, కొంతమంది బీజేపీలోకి ఎవరు రాలేదు. మొత్తం 100 జాయినింగ్ అయితే ఒక జాయినింగ్ మా దగ్గరకు వచ్చింది కావచ్చు. ఎటువంటి టీఆర్ఎస్, ఎస్ నేను అదే చెప్తున్నా, ఎస్ టీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కూడా కొట్టాలని చెప్పి ఎందుకు నా లాగు నువ్వు ఇంకొకరి పైన ఇప్పుడు నీ మీదకి ఎవరో దాడికి వస్తారా, కట్టబట్టుకొని వస్తే కొట్టు అంటవా? అట్లీస్ట్ నువ్వు రిజిస్టర్ అయితే చేస్తావా లేదా? ఏదో నీ చేతిలో కూర్చో, లేకపోతే ఆ పేపర్ వెయిట్ పట్టుకొని కొడతావా లేదా? ప్రయత్నం అయితే చేస్తావా లేదా? విని ఇదే సడన్ గా అటాక్ చేస్తుండబ్బా, కొట్టు అంటావా? నీ చేతిలో ఏది ఉంటుంది? లేకపోతే అట్లీస్ట్ వాడికి బీఆర్ఎస్ చేసింది అదే. ఎక్కడ అరే కానీ ఒక విషయం మాట్లాడుకుంటే అరవింద్ ధర్మ ఈ ఒక్క ఆన్సర్ చెప్పడానికి నీకేమైనా ఇబ్బంది ఉందేమని కానీ, జగిత్యాల్లో పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన జాయినింగ్స్ ఆయన కొమ్మ ముంచినాయి అనుకుంటున్నాను. ఓకే, మేబీ కావచ్చు. సో ఇంకో వైపు చూసుకుంటే అరవింద్ ధర్మపురి గారికి అసలు రాసి పెట్టిందని చెప్పొచ్చు. 2019 ఏమో కాంగ్రెస్ ఓట్లు, 2024 బీఆర్ఎస్ ఓట్లు, మొత్తానికి అయితే 2 సార్లు గెలిచిండు. అంటే 2019 వాస్తవంగా మాట్లాడుకుంటే మీరు దాన్ని నేను కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకో వినీత్, భారతదేశంలో అనేక మంది ఎంపీలను చూసినాం, కానీ సొంత డబ్బుతోని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి 300 మందికి పైగా గుండె ఆపరేషన్ చేసినటువంటి నాయకుని ఎవరైనా చూసాం? నేను చెప్పేది ఉంటాయి సార్, ఇప్పుడు లక్ కాదు. చాలా మందికి మనం అదే చెప్తాం, నిజం చెప్పులు వేసుకున్న లోపల అబద్ధం ఊరుతో తిరిగి వస్తుంది అనే దానికి అరవింద్ మీద చేసినటువంటి దుష్ప్రచారం ఒక కారణమే. ఆయన అట్లా కాదు. ఇప్పుడు వినీత్, నేను నీతో మాట్లాడినప్పుడు నా ప్రతిపక్షంతో మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడతానా? ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డిని అంటానండి, ఏదైనా విమర్శిస్తా, లేకపోతే ఇక్కడ స్థానిక నాయకులను విమర్శిస్తా, లేదండి మీరు చాలా తప్పు చేస్తున్నారండి, మీరు రోడ్డు విస్తరణ చేయట్లేదండి, మీరు చేయాలండి అంటామా? ఓట్లేసి గెలిచినావు, చేస్తావా చేయవా అని అడుగుతామా? అడగమా? ఇదే రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా మాట్లాడితే జనాలకు నచ్చుతుంది, బండి సంజయ్ అరవిందో అగ్రెసివ్గా మాట్లాడితే పొగరిపోతే ఎట్లయితారండి? ప్రతిపక్షాల మీద మాట్లాడినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా అధికార పక్షాన్ని నిలదీసినప్పుడు అగ్రెసివ్గానే మాట్లాడాలి. కార్యకర్తలతో అగ్రెసివ్గా మాట్లాడు అరవింద్. మీకు ఇంకో విషయం తెలుస్తుంది, మీడియా ముఖంగా చెప్తాను, ధర్మపురి అరవింద్ 543 మందిలో ఎంపీల ఎవరు చేయనట్టు ఒకటి
బూత్ స్థాయి కార్యకర్తల వెల్ఫేర్ ఫండ్ అని పెట్టిండు. ఓకే, మీరు పేపర్లు చూస్తున్నారు ఇక్కడ మన దగ్గర కూడా చాలా చాలా మంది లక్ష రూపాయలు వస్తాయి. బూత్ స్థాయిలో 20 మంది ఎవరైతే ఉంటారో ఈ 20 మంది ఆయన ఆఫీస్కి పంపాలి. పంపితే వాళ్ళ మొత్తం డాటా రికార్డ్ చేసుకున్నారు. 1870 బూతుల్లోంచి 20 మంది డాటా తీసి పెట్టుకున్నారు. గృహప్రవేశం అయితే 20,000, పెళ్ళి అయితే 20,000. దురదృష్టవశాత్తు ఆ బూత్ స్థాయి కార్యకర్త అయిపోతే ₹1,00,000 ఇచ్చిన ఒక్క నాయకుని చూపి నాకు. మొత్తం భారతదేశం నువ్వు నేను పోయినా గూగుల్ సెర్చ్ చేయి, ఏ నాయకుడు అన్నాడో చూడు. అరవింద్ 2019లో అరవింద్ అదే గెటప్, 2024లో అదే అరవింద్ అదే గెటప్. పార్టీ మారిండా? అదే పార్టీ మీద పోటీ చేసిండు, అదే సింబల్ మీద పోటీ చేసిండు, అదే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుండు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి నచ్చిండు అంటారు మీరంటారు, నేను అంటలేను. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి నచ్చిండు మీరే అంటారు. అంటే నచ్చుడు అంటే ఇంకొకరు ఓడగొట్టడానికి అది వాళ్ళ కర్మ, నేనేం చెప్తాను. అంటే లక్ అంటున్నాను, లక్ కలిసి వస్తుంది. 2019 ఒక రిజల్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయింది. అప్పుడు కాంగ్రెస్ కి 90,000 డిపాజిట్ కోల్పోయింది. 2024 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది. బీఆర్ఎస్ 1,00,000 ఓట్లు. అంటే ఈ ఓట్లు అంటే అప్పుడేమో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పోయినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోయినాయి. మొత్తానికి అయితే అరవింద్ అయితే ఒక లక్ లో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఫెయిల్ అయింది అంటున్నాను. నేనేమంటున్నా అంటే అరవింద్ లక్ కాదు అక్కడ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మధుయాష్కి ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు. అంటే బహుశా నేను అనుకుంటా అప్పుడు మధుయాష్కి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదేమో, ఇప్పుడు మా బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ వాళ్ళకి నచ్చలేదు. నాకేం తెలుసు. ఇది ఇక్కడ లక్ ఇష్యూ కాదు. నేను అందుకే ముందు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అయిపోయినా, ఒక ఓటరు ఓటు వేసేటప్పుడు 20 పాయింట్లు ఉంటాయి. అందులో మీకు రాజకీయాల్లో 1+1 ఎంత? 1+1 ఎంత? 2 కాదు, 0 అవుతుంది, 3 అవుతుంది. ఎట్లయితే అని నేను మళ్ళీ ఇంటర్వ్యూ కాదు, పెద్ద స్టార్ట్. నేను నువ్వు కూటమి పెట్టుకున్నాం అనుకో, ఆయన ఉన్నాడు, నేనంటే ఇష్టం కానీ నువ్వంటే కోపం. 1+1 2 కాదు, అక్కడ 0 అవుతుంది. ఆయన ఓటు వేయడు, నాకు వేయాల్సిన ఓటు కాస్త పోతుంది. 1+1 యాక్చువల్గా నాకు ఒక ఓటు ఉంది, నీకు ఒక ఓటు ఉంది. 1+1 2 కావాలి. ఆయనకేమో నేను అగ్గిపగ, ఈయనకేమో నువ్వంటే అగ్గిపగ. మన ఇద్దరం కూటమి పెట్టుకోండి, ఆయన వేయలే ఈయన. 1+1 ఏమైంది? 0 అయింది. 1+1 3 ఎట్లయితే అంటే మన ఇద్దరం వేసుకోవడం, ఆయన ఓటేసింది, నేను ఓటేసిండు. ఓహో వీళ్ళిద్దరు ఓటేస్తుండ్రు కాబట్టి మూడో వ్యక్తి కూడా ఓటేస్తాడు. అది 1+1 3 అవుతుంది. కాబట్టి రాజకీయాలు 1+1 0 అవుతుంది, 1+1 3 అవుతుంది. అది వాళ్ళ పార్టీ ప్రారంభం. అరవింద్ అప్పుడు అదే నినాదని చెప్పిండు. ఎందుకు అనుకుంటారు మీరు? అరవింద్ 2019లో గెలవడానికి పసుపు బోర్డు తెస్తా అని చెప్పడం కారణమైంది, 2024లో పసుపు బోర్డు తేవడం కారణమైందని నేను అంటాను. మై వర్షన్. మీరు నా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. నా అభిప్రాయం ఏంటంటే 2019లో పసుపు బోర్డు తెస్తా అని రాసేయడం, 2024లో పసుపు బోర్డు తేవడం. థ్యాంక్ యూ సార్. రైట్.